మరొకసారి తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. కూడి వచ్చిన సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అయితే మనము ప్రతిరోజు ఉదయం కాలము కొండ మీద ప్రసంగాలైన క్రీస్తు ధన్యతల గురించి అయితే మనం నేర్చుకుంటూ ఉన్నాం. సాయంకాల సమయమందు మనము ఏబిసి లెసన్స్ అని, మొదటిగా ఎష్యూరెన్స్, దేవుడు అభయాన్ని ఇచ్చేవాడని, బ్లెస్సింగ్, దేవుడు దీవెనలు ఇచ్చేవాడని, కంపాషన్, దేవుడు కరుణించేవాడని, డిలైట్, దేవుడు వెలుగై ఉన్నాడని. అయితే ప్రియులారా, ఈరోజు మనము ఎండూరెన్స్ అనే పాఠం గురించి నేర్చుకుందాం. ఎండూరెన్స్ అంటే ఏమిటి అంటే తెలుగులో ఓర్పు. ఏమిటండి? ఓర్పు గురించి మనం నేర్చుకుందాం. ఒకవేళ క్రైస్తవులుగా ఉన్న మీలో ఓర్పు కలిగి ఉన్న వ్యక్తులు ఎవరు బైబిల్లో అంటే మీరు ఎవరి పేర్లు చెప్పగలరు? యోబు, ఇంకా అబ్రహాం, యాకోబు, హన్నా, యేసుక్రీస్తు ప్రభువారు, వారి యొక్క శిష్యులు. ఇలా చూసుకుంటూ వెళుతూ ఉన్నప్పుడు వాళ్ళ జీవితాలలో ఓర్పు అనే స్వభావాన్ని కలిగి ఉన్న భక్తిపరులు మరెందరో ఉన్నారు. అయితే ఈ ఓర్పు అనే స్వభావాన్ని కేవలము బైబిల్లో ఉన్న భక్తులలో మాత్రమే కాదు, కానీ ఈ బైబిలును ధ్యానిస్తున్న మనము కూడా ఓర్పు అనే స్వభావాన్ని ఖచ్చితంగా కలిగి ఉండాలి. క్రైస్తవులమని మనము ఈ సమాజానికి తెలియజేస్తూ ఉన్నాం, కానీ ఓర్పు కలిగిన క్రైస్తవులుగా మనం ఈ సమాజంలో కనబడగలుగుతున్నామా? అయితే ఈ ఓర్పు గురించిన కొన్ని విషయాలను మనకున్న టైంలో మనం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. ఈ ఓర్పు అనే పదాన్ని ఒకవేళ గ్రీక్లో పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు దాని అర్థం ఏమిటి అంటే, ఓర్పు అంటే అర్థం ఏమిటి అంటే బలముగా నిలబడడం. నీలో బాగా ఓర్పు ఉంది అని అంటూ ఉంటాం కదా. ఎవరిని అంటామంటే బలముగా నిలబడగలిగిన వారిని ఓర్పుతో ఉన్నవారు అంటారు. తరువాత పట్టుదల. ఓర్పు అంటే దాని అర్థం కూడా ఏముందంట? పట్టుదల. తదుపరి ఏముందంటే ఓపికగా భరించడం. అంటే నిలబడము, భరించడము, పట్టుదల కలిగి ఉండడం. ఓర్పు అనే పదానికి ఇవి అర్థాలుగా బైబిల్ అయితే తెలియజేస్తూ ఉంది. ఈ మూడు పదాలను ఊరికే పరిశీలన చేస్తూ కొంతమంది పేర్లను మనము ఉజ్జాయింపుగా మాట్లాడుకుందాం. బలంగా నిలబడము అంటే నోవాహు చూడండి, 100 సంవత్సరాలు ఓడ నిర్మాణం చేస్తున్నప్పుడు, అనేక మందికి వాక్యమును బోధించినప్పుడు, చాలామంది కాదు, అందరూ వాక్యము వింటున్నారు, కానీ దానిని ఎవరు కూడా నమ్మనప్పుడు నోవాహు బలంగా నిలబడ్డాడు ఓడ కట్టే విషయంలో. అంతేనా కదా? తరువాత పట్టుదల. అదే ఆదికాండంలో యాకోబు ఒక దేవదూతతో యుద్ధము చేస్తూ, నీవు నన్ను దీవించే వరకు నేను నిన్ను విడిచిపెట్టను అని అన్నాడు. అంటే యాకోబులో ఉండే పట్టుదల మనకి కనపడుతుంది. ఓపికగా భరించడం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు, యోబు గారు, వారు కలిగి ఉన్న సమస్తమును నష్టపోతూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఏమాత్రము దుఃఖపడకుండా వాళ్ళు ఓపికగా వాటిని ఏం చేశారంట? భరించారు. కాబట్టి ఓర్పు అంటే ఏమిటి అంటే మనము నిలబడాలి, మనము పట్టుదల కలిగి ఉండాలి, మనం ఓపికగా ఏం చేయాలంట? భరించాలి.
ఈరోజు క్రైస్తవులమైన మనలో కూడా దేవుడు అదే కోరుకుంటూ ఉన్నాడు. బైబిల్లో ఉన్న చాలా విషయాలను చదవడం వరకే మనము పరిమితం అయిపోతున్నాం, కానీ ఆ మాటల ప్రకారంగా మనము జీవించాలని ఎవరు ఎదురు చూస్తున్నారంటే దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. క్రైస్తవ జీవితాలలో సద్గుణ లక్షణాలలో ఓర్పు కూడా ఒక మంచి లక్షణము. ఈరోజు చాలామంది క్రైస్తవ్యము అంటే ఏమనుకుంటున్నారంటే కొన్ని పాటలు నేర్చుకోవడము, కొన్ని ప్రార్థనలలో ఏకీభవించడము అని అనుకుంటున్నారు. కానీ క్రైస్తవ్యము అంటే ఏమిటి అంటే మంచి లక్షణాలను కలిగి జీవించడము కూడా అనేది మర్చిపోతూ ఉన్నారు. కాబట్టి క్రైస్తవ్యములో ఈ ఓర్పు గురించిన కొన్ని విషయాలను మనం చూద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 22వ వచనాన్ని మనము ధ్యానిస్తూ ముందుకు వెళదాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 22వ వచనం. మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు. ఎవరైతే క్రీస్తును అనుసరిస్తారో, ఎవరైతే క్రీస్తుకు శిష్యులుగా మారతారో, ఎవరైతే క్రైస్తవుడిగా జీవించాలనుకుంటారో వాళ్ళకి ఎదురయ్యే పరిస్థితి ఏమిటి అంటే వారు అందరి చేత ఏమవుతారంట? ద్వేషింపబడతారు. అంటే హేట్ చేస్తారు. అందరు మనల్ని ఏం చేస్తారంట? అసహ్యించుకుంటారు ఒక రకంగా. అయితే మనము ఎలాగ ఉండాలి అంటే వాళ్ళు అసహ్యించుకుంటున్నారు కాబట్టి, వాళ్ళు మనలను ద్వేషిస్తున్నారు కాబట్టి, వారు మనకి కీడు చేస్తున్నారు కాబట్టి కీడుకు కీడు చేయడమో కాదు, దూషణకి దూషణ చేయడమో కాదు, ద్వేషానికి ద్వేషాన్ని కురిపించడమో కాదు. అయితే అందరి ఎడల చివరి వరకు మనం ఎలా ఉండాలంటే తదుపరి పాయింట్ చెప్తున్నాడు. అంతము వరకు సహించిన వాడు రక్షింపబడును. ఈరోజు మనలను ఎంతమంది ద్వేషించినా, మనలను ఎంతమంది తృణీకరించినా, మనల్ని ఎంతమంది విడిచిపెట్టినప్పటికీ కూడా మనమైతే అంతము వరకు ప్రతి దానిని కూడా ఏం చేయాలంట? సహించాలి. కానీ వారితో మనము కీడుకు ప్రతి కీడు, దూషణకి ప్రతి దూషణ, ఇటువంటి పనులను చేసేవారిగా మనము ఉండకూడదు. క్రైస్తవ సమాజము నేర్చుకోవలసినది ఇక్కడ ఏమిటి అంటే అంతము వరకు, అంటే చివరి వరకు. ఏమి చివరి వరకు? ఒకవేళ భూమి ఉన్నంత వరకు అవ్వచ్చు, లేదా నీ జీవితము ఉన్నంత వరకు నువ్వు ఖచ్చితంగా ఏం చేయాలంటే ఓర్పు కలిగి ఉండవలసిన వాడిగా ఉండాలి. అయితే చాలామంది కూడా కొంత మేరకు సహించుకోగలరు, తదుపరి వాళ్ళు సహనాన్ని ఏమైపోతారంట? కోల్పోతూ ఉంటారు. వాళ్ళు కూడా చెప్తుంటారు కొంతసేపే నేను సహించుకోగలను, ఎక్కువగా విసిగించద్దని. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే మనము చివరి వరకు కూడా మన జీవితంలో ఓర్పుగా ఉండినప్పుడే మనము సేవ్ అవుతాం. సేవ్ అవ్వడం అంటే రక్షింపబడతాం. కాబట్టి క్రైస్తవులు రక్షింపబడాలి అంటే చాలామంది ఏమనుకుంటారంటే బాప్తీసం తీసుకున్నాను కాబట్టి నేను రక్షింపబడతాను అని అనుకుంటూ ఉంటాం. కానీ మనము రక్షింపబడాలి అంటే రక్షణ పొందిన మనలో ఏ గుణం ఉండాలంట? ఓర్పు అనే గుణమైతే ఉండాలి అని దేవుని వాక్యము తెలియజేస్తుంది. ఎంతవరకు ఓపిక ఉండాలి, ఎంతవరకు ఓర్చుకోవాలి, ఎంతవరకు బలంగా ఉండాలి అంటే 39వ వచనం. తన ప్రాణము దక్కించుకున్నవాడు దానిని పోగొట్టుకొనును గాని నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకొనును. ఓర్పు కలిగి ఉండి ఒకవేళ నువ్వు ప్రాణాలు కోల్పోతావేమో, ఓర్పు కలిగి ఉండి నువ్వు ఆర్థికంగా నష్టపోతావేమో, ఓర్పు కలిగి ఉండి సకల వసతులను నువ్వు నష్టపోతావేమో, కానీ ఈ సమాజము నీవు కలిగి ఉన్న ఓర్పు చేత నీకు నష్టము చేస్తే ఈ లక్షణము కలిగి ఉన్న నిన్ను క్రీస్తు ఎలా మారుస్తాడంట?
నువ్వు ఏదైతే పోగొట్టుకున్నావో వాటన్నిటిని తిరిగి ఇస్తాడు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్, ప్రప్రదమైన ఉదాహరణ ఎవరంటే 1వ అధ్యాయంలో నష్టపోయిన యోబు 42వ అధ్యాయానికి వచ్చినప్పుడు 2 సంపాదనను కలిగి ఉన్నాడు. ఇది కలిగి ఉండడం ఎలా సాధ్యపడింది, ఎలా వచ్చింది అంటే ఓర్పు 2 సంపాదనను తీసుకువచ్చింది. కాబట్టి ప్రియ సహోదరులారా, మన జీవితంలో మనం ఎలాగ ఉండాలంటే ఖచ్చితంగా గొప్ప ఓర్పును అయితే మనము కలిగి ఉండాలని ప్రభు పేరట మరి మీకు తెలియజేస్తూ ఉన్నాను. అదే మత్తయి సువార్త 24వ అధ్యాయము, మత్తయి సువార్త 24వ అధ్యాయము 13వ వచనాన్ని మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు, అంతము వరకు సహించువాడెవడో వాడే రక్షింపబడును. అంటే నేను కొంతకాలమే సహనం కలిగి ఉన్నాను, అయినప్పటికీ నాకు ఇస్తారా అని అడిగితే, రక్షణ ఎప్పటి వరకు సహించిన వారికి మాత్రమేనంట, చివరి వరకు సహించాలి. అంటే కొంతకాలమే నేను ఓర్పు ఉంటాను, వాళ్ళు ఉన్నంత వరకే నేను ఓర్పుగా ఉంటాను అంటే కుదరదు. రాజుల గ్రంథంలో కూడా మీరు తీయక్కర్లేదు, కానీ ఒక రాజు తనని గైడ్ చేసేవాడు ఉన్నంత కాలము చాలా చక్కగా నడుచుకున్నాడు. గైడ్ చేసేవాడు చనిపోగానే ఇతనిలో ఉన్న మూర్ఖుడు బయటికి వచ్చాడు. మూర్ఖుడు తన ప్రాణాన్ని, తన పరిస్థితులన్నిటిని కూడా ఏం చేశాడంట, కోల్పోయాడు. అంటే ఎవరో ఉన్నంత కాలము ఓర్పుగా ఉండడం కాదు, ఏదో వచ్చే వరకు ఓర్పుగా ఉండడం కాదు, ఏదో జరిగే వరకు ఓర్పుగా ఉండడమో కాదు. ఈ ఓర్పు అనే లక్షణము దేవుని దగ్గర నుంచి నీకు లభిస్తుంది అని అంటే ఆ ఓర్పు అనే లక్షణాన్ని చివరి వరకు నువ్వు కనపరచాలి. ఎవరైతే చివరి వరకు ఓర్పు అనే లక్షణాన్ని కనపరుస్తారో ఆ ఓర్పు ఎక్కడి నుంచి వచ్చిందంట, దేవుడి దగ్గర నుంచే వచ్చింది. కాబట్టి అంతము వరకు అక్కడ చెప్తున్నాడు, ఎండోర్ అంటున్నారు కదా. కాబట్టి ఆ యొక్క బలముగా చివరి వరకు ఎవరు నిలబడతారో, చివరి వరకు ఎవరు తట్టుకుంటారో, ఆ చివర అంటే ఎవరు చివరాఖరి దాకా బలంగా భరిస్తారో వాళ్ళే ఏమవుతారంట, రక్షింపబడతారు. అయితే మనము ఏం సహించాలి, ఏం తట్టుకోవాలంటే, ఈ యొక్క డిసెంబర్ మాసంలో బైబుల్ అంతటిలో కూడా ఒక వాక్యము ప్రపంచం మొత్తము కూడా మారుమోగుతూ ఉంటుంది. చెప్పగలరా? దావీదు పట్టణమునందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. రక్షకుడిని పుట్టించిన బాధ్యత ఎవరిది? దేవుడిది. ఆ రక్షణను స్వీకరించవలసిన బాధ్యత ఎవరిది? మనది. అయితే ఆ రక్షణను కాపాడుకోవాలంటే, ఆ రక్షణను మనము చివరి వరకు ఓర్పుగా ఏం చేయాలంట, కలిగి ఉండాలి. కాబట్టి ఓర్పు మన జీవితంలో గొప్ప మేలులను, గొప్ప పరిస్థితులకు మనల్ని నడిపిస్తూ ఉంది. సహజంగా ఈ పదాలు ఎక్కువగా ఎక్కడ వాడతారంటే, వివాహ దాంపత్యం జరిగిన మొదటిలో కొంచెం ఓర్చుకో, పరిస్థితులు మారతాయేమో అని అంటారు. కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అయిన వాళ్ళ దగ్గర కూడా ఏమంటారంటే కొంచెం ఓర్చుకో అని అంటూ ఉంటారు. అంటే ఓర్పు ఎప్పుడు కూడా భౌతికంగా కానీ ఆత్మీయంగా కానీ గొప్ప మేలుల్నే కనపరుస్తుంది, కానీ నష్టాన్ని అయితే కనపరచదు. కాబట్టి ఓర్చుకున్నవాడు ఖచ్చితంగా ఏమవుతాడంట, రక్షింపబడతాడు అని చెప్తున్నాడు. ఇంకా మనకు అర్థం కావడానికి ఇంకొక వచనాన్ని నేను తెలియజేస్తూ ఉన్నాను. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. ఇక్కడ మీరు పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి శోధనను ఏం చేయాలంట, సహించువాడు
ధన్యుడు. అంటే శోధన ఎప్పటి వరకు బలంగా ఉన్నా కూడా నువ్వు బలంగా నిలవబడినప్పుడు, ఆ శోధనను పట్టుదలగా ఎదుర్కొన్నప్పుడు, ఆ శోధనను ఓపికగా భరించినప్పుడు నువ్వేమవుతావంట? ఆ శోధనే, ఆ బాధే నిన్ను ఎలా మార్చిద్దంట? ధన్యుడుగా మార్చిద్ది. ఉదయకాలం కూడా మనం ధ్యానించాం, దుఃఖపడువారు ధన్యులు, ఓదార్చబడుదురు. ఓదార్చబడము అంటే ఏమిటి అంటే, హీబ్రూ పదానికి అర్థము పక్కన నిలబడడం. ఓదార్చడం అంటే ఏంటంట? పక్కన నిలబడ్డం. ఎవరైతే ఓర్పు కలిగి బలంగా నిలబడతారో, ఎవరైతే ఓర్పు కలిగి పట్టుదలగా ఉంటారో, ఎవరైతే ఓర్పులో ఓపికగా భరిస్తారో, ఆ ఓపికగా ఉన్న వ్యక్తి పక్కన ఎవరు నిలబడతారంట? అండగా దేవుడు. ఇది ఎలా మీరు చెప్పగలరు అంటే, మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు షడ్రక్, మేషక్, అబేద్నెగో వాళ్ళు ఒక మాట చెప్తూ ఉంటారు, మేము నమ్ముకున్న మా దేవుడు మమ్మలను రక్షించినను రక్షింపకపోయినను నేను మిమ్మలను సేవింపం అని చెప్తూ ఉంటాను. ఏంటి వాళ్ళ ధైర్యము? కళ్ళ ముందు అగ్నిగుండము, కళ్ళ ఎదుట రాజు యొక్క కోపము ఉంది. కోపానికి భయపడట్లేదు, అగ్నిగుండానికి భయపడట్లేదు. చివరి వరకు ఓర్పుగా నా దేవునినే నేను ఏం చేస్తానంట? సేవిస్తాను అని చెప్తున్నాడు. అలా సేవిస్తూ ఉన్నప్పుడు నిజంగా వాళ్ళని అగ్నిగుండములో, ఏడింతల మంట కలిగిన అగ్నిగుండములో వేసినప్పటికీ కూడా వేయబడింది ఎంతమంది అంట? 3. కానీ అక్కడ చూస్తే ఎంతమంది కనపడుతున్నారంట? 4. ఇందాక మీకు చెప్పాను కదా, దుఃఖపడువారు ధన్యులు. వారు ఏమవుతారంట? ఓదార్చబడదురు. ఓదార్చడం అంటే ఏం చెప్పాను? పక్కనే ఉండడం. కాబట్టి ప్రియ సహోదరులారా, క్రైస్తవ జీవితంలో ఎప్పుడైతే మనము ఓర్పు కలిగి ఉంటామో, ఆ ఓర్పు వలన మనము గొప్ప లాభాలను అయితే చూడడానికి అవకాశము అనేది కూడా ఉంటుంది. మీకు ఉదయకాలం కూడా ఇంకొక మాటను మీకు తెలియజేశా. ఏం తెలియజేశానంటే, లోతు కూడా ఒక దుర్మార్గమైన ప్రాంతానికి వచ్చాను, దుర్మార్గుల మధ్య నేను జీవిస్తున్నానని చాలా ఓర్పు కలిగి ఉన్నాను. ఆ ఓర్పు కలిగి ఉండడం బట్టి దేవుడే దూతలను పంపించి ఇతను ఏం చేశాడంట? తీసుకొచ్చాడు. కాబట్టి ఎప్పుడు కూడా ఓర్పు అనేది మనకి మేలే చేస్తుంది, కానీ ఓర్పు మనకి హాని అనేది తలపెట్టదు. కాబట్టి ఓపికగా ఉన్నవాళ్ళు, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధన నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం. ఏమి వాగ్దానం చేశాడంటే, ఓపికగా ఉన్నవాడిని రక్షిస్తానని వాగ్దానం చేశాడు, ఓపికగా ఉన్నవాడిని సంతోష పెడతానని వాగ్దానం చేశాడు. ఆ ఓపికగా కలిగి ఉన్నవాడికి ఏమిస్తాడంట? చివరికి జీవ కిరీటమును పొందును అని చెప్తున్నాడు. జీవ కిరీటము అంటే ఏమిటి అంటే, అది ఒక రకమైన పట్టాభిషేకం మనకి. అంటే నువ్వు ఓర్పు కలిగి ఉన్నావు కాబట్టి, నువ్వు రక్షింపబడ్డావు కాబట్టి, నువ్వు కాపాడబడ్డావు కాబట్టి, ఈ యొక్క నీ ఓపికను బట్టి, నీ రక్షణను బట్టి నువ్వు పొందే బహుమానం ఏమిటి అంట? జీవ కిరీటము. నిత్యము కిరీటము ఉంచుకోగలిగిన గొప్ప భాగ్యము. రోజు క్రైస్తవులు ఎందుకు ఓర్పు కలిగి ఉండాలంటే, ఆ జీవ కిరీటాన్ని పొందాలి అంటే ఈ ఓర్పు ఉండాలి. ఆనందాన్ని పొందాలంటే ఈ ఓర్పు ఉండాలి. దేవుడు మనల్ని ఓదార్చాలి అంటే ఈ ఓర్పు మనకు ఖచ్చితంగా ఉండాల్సిందే. అయితే నాలో కొద్దిగా ఓర్పు తక్కువ అండి అన్న వాళ్ళు క్రైస్తవులుగా అర్హత కోల్పోతున్నవారు. క్రైస్తవులుగా మన జీవితంలో ఏ విషయంలో ఓర్పుగా ఉండాలి అని ఒకవేళ అడగచ్చేమో. ఇక్కడ స్పెసిఫిక్గా ఒక విషయం గురించి ఓర్పుగా ఉండమని దేవుడు ఏమీ చెప్పడం లేదు. అన్ని విషయములలో మనం ఎలాగ ఉండాలంట? ఓర్పుగా ఉండాలి. అయితే అది భార్యాభర్తల విషయం అవ్వచ్చు, బిడ్డల విషయం అవ్వచ్చు, వ్యాపారాల విషయంలో అవ్వచ్చు, కుటుంబ సమస్యల విషయంలో అవ్వచ్చు, ఆత్మీయ ఎదుగుదల విషయంలో అవ్వచ్చు. ఏ విషయమైనా కూడా నీ దగ్గర ఉన్న ఆయుధం ఏమిటి అంట? ఓర్పే. కాబట్టి ఆ ఓర్పు నీ జీవితంలో గొప్ప దిశలోకి తీసుకువెళుతుంది. అయితే ఆ ఓర్పు ఎలా కలిగి ఉండాలి, ఎవరిని చూసి నేర్చుకోవాలి అంటే, హెబ్రీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము. కాబట్టి రక్షింపబడాలి అంటే ఓర్పు అవసరం అనేది ఇప్పటిదాకా నేర్చుకున్నాం. ఇప్పుడు
ఆ ఓర్పును మనము కొనసాగించాలంటే ఎవరిని చూడాలి? రక్షింపబడాలన్నా, జీవ కిరీటము పొందాలన్నా ఓర్పు అవసరం. ఆ ఓర్పును మనము అంతము వరకు మన దగ్గర ఉంచుకోవాలి అంటే, అంతము వరకు మన దగ్గర ఉంచుకోవాలంటే మనం ఎవరిని చూడాలి? చూడండి, హెబ్రీలు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం. ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును, ఓర్పు ఏ విషయాల్లో ఉండాలంట? ప్రతి భారమును, సులువుగా చుక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు. అంటే ఈ ఓర్పును మనం సంపాదించాలి అంటే మానవుల వైపు చూస్తే ఆ ఓర్పు మనం నేర్చుకోలేం. 20 లక్షల జనాన్ని నడిపించిన ఒక్కసారి మోషే ఏం కోల్పోయాడు తెలుసా? ఓర్పు కోల్పోయాడు. ఓర్పుతో పాటు ఏం కోల్పోయాడు అంటే కానాను దేశాన్ని కోల్పోయాడు. ఒక్కసారే ఓర్పును కోల్పోయిన వాడు అంత నష్టాన్ని తెచ్చుకున్నాడంటే, ఓర్పే లేని వాడి జీవితంలో ఎన్ని నష్టాలు జరుగుతాయి? కాబట్టి ఈ ఓర్పు నీలో ఉండాలి అంటే నువ్వు మనుషులను చూస్తే మనుషుల దగ్గర ఆ ఓర్పు కనపడకపోవచ్చు, సమాజంలో చూస్తే ఆ ఓర్పు కనపడకపోవచ్చు. ఓర్పును మనం ఎలా నేర్చుకోవాలి అంటే, మీకు ఎప్పుడైనా కూడా డ్యాన్స్ నేర్పించేటప్పుడు డ్యాన్స్ మాస్టరు స్టేజ్ మీద డ్యాన్స్ వేస్తూ ఉంటాడు. విద్యార్థులు అతని యొక్క కదలికలను బట్టి స్టూడెంట్లు ఏం చేస్తారంట? వారు నేర్చుకుంటాడు. కాబట్టి ఈరోజు నువ్వు ఓర్పును ఎవరిని చూసి నేర్చుకోవాలి అంటే, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాం. కాబట్టి ప్రియ సహోదరులారా, మన జీవితంలో ఓపిక ఉన్నప్పుడే మనము పరిగెత్తగలం. ఇందాక ఓపిక ఉన్నప్పుడే రక్షింపబడతాం, ఓపిక ఉన్నప్పుడే జీవ కిరీటమును పొందుతాం, ఓపిక ఉన్నప్పుడే మనము చివరి వరకు ఏం చేయగలమంట? పరిగెత్తగలం. ఒకవేళ ఓపికే మనలో లేకపోతే, చాలామంది పేషెంట్ అంటారు, నాకు ఓపిక లేదు రాలేను అని అంటారు కదా. ఈరోజు చాలామంది ఓపిక లేకపోతున్నారు కాబట్టి ఆరాధన విషయంలో వాళ్ళు వారి సమయమును ఓర్పుగా ఇవ్వలేకపోతున్నారు, ఓపికగా వాక్యం వినలేకపోతున్నారు, ఓపికగా పాటలు కూడా. ఆరాధనలోనే నీ జీవితంలో ఓపిక లేకపోతే ఇలా జీవితంలో ఎక్కడ ఓపిక కనపడుతుంది? కాబట్టి ఓపికతో నువ్వు పరిగెత్తాలి నీ జీవితంలో. అంటే నీ జీవితంలో భారములు ఉంటాయి, పరిగెత్తాలి, పాపములు ఉంటాయి, పరిగెత్తాలి. నువ్వు విశ్వాసమును కొనసాగించాలంటే ఈ ఓపిక ఎవరిని చూసి నేర్చుకోవాలంట? చాలామంది బిడ్డలకు చెప్తూ ఉంటారు, వాడిని చూసి నేర్చుకో, ఎలా చదువుతున్నాడు అంటారు కదా. ఈరోజు క్రైస్తవులమైన మనము ఎవరిని చూసి నేర్చుకోవాలంటే క్రీస్తు ప్రభువు చూసి నేర్చుకోవాలి ఓపిక. ఆయన ఎలా ఓపికగా జీవించాడో అలా ఓపిక మనం కలిగి ఉండాలి. ఆయన ఓపికగా ఉండి పరిగెత్తి చివరి వరకు ఆయన ఏం చేశాడో చూద్దాం. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి ఓపికతో ఏం చేశాడంటే, ఆయనకి ఎన్నో ఇబ్బందులు వచ్చాయి, ఆ ఇబ్బందులను, ఆ అవమానాలను, వాటన్నిటిని కూడా ఏం చేశాడంటే స్కిప్ చేశాడు. అంటే నిర్లక్ష్య పెట్టాడు. వాటితో నాకు సంబంధము లేదు, నాకు కావాల్సింది ఏమిటి అంటే తండ్రి పక్కన స్థానము అని ఓపికగా ఆయన బ్రతికాడు. దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములో విసుకకయు ఉండున్నట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను. ఈరోజు మన జీవితంలో, మన ఉద్యోగాల్లో కావచ్చు, మన కుటుంబంలో కావచ్చు, మన సమాజంలో కావచ్చు, మనకి ఎవరు ఎదురుపడతారంటే మన ప్రాణాలను విసిగించే వాళ్ళు ఎదురుపడతారు. అంతేనా? మన ప్రాణాలను విసిగించేవారే కాకుండా చెడు పని చేసేవాళ్ళు కూడా మన జీవితంలో ఏమవుతారంట? ఎదురుపడుతూ ఉంటారు. ఇలా ఎదురుపడే ప్రతి ఒక్కరిని మనం ఎదురించుకుని వెళ్ళడం కాదు, ప్రతి ఒక్కరిని ఏం చేసుకోవాలంటారా? ఓర్చుకుని
వెళ్ళాలి. అలా ఓర్చుకుంటూ వెళుతూ ఎవరిని తలుచుకోవాలంటే క్రీస్తు ప్రభు వారిని మనం ఏం చేయాలంట? తలుచుకునే వారిగా ఉండాలి. కాబట్టి అలా తలుచుకునే వారిగా మనం ఉండినప్పుడే చివరి వరకు పరిగెత్తగలము. అలా తలుచుకోగలిగినప్పుడే కొన్ని కుటుంబ సమస్యలు రావడానికి గల కారణం ఏంటంటే వాళ్ళ ఓర్పు ముగింపబడడం. అంతేనా? ఒకవేళ ఓర్పు ఉంటే ఇంకొంచెం కాలం చూస్తూ ఉంటారు. అదే ఒక ఉపమానంలో ఏం చెప్తాడంటే ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము, అంటే ఓర్చుకో కొంచెం అని ఆ యజమానికి ఆ యొక్క కాపరి ఏం చెప్తున్నాడంట? చెప్తూ ఉన్నాడు. అంటే ఓర్పు ఎప్పుడు మంచి ఫలితాల కొరకు ఎదురు చూస్తూ ఉంటుంది. చూడండి, ఇప్పుడు దాకా నేను మీకు చెప్పింది ఏంటంటే రక్షింపబడాలి అన్నా, జీవ కిరీటము పొందాలన్నా ఓర్పు కావాలి. మనము చివరి వరకు పరిగెత్తాలి అన్నా మనకు ఓర్పు కావాలి. అయితే ఇప్పటిదాకా ఓర్పు కావాలి అని లేఖనాలే చూసాం, కానీ పాత నిబంధనలో ఓర్చుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒక ప్రశ్న మనలో రావచ్చు. చూడండి, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము. ఇందా మిమ్మల్ని అడిగాను ఓర్చుకున్న వాళ్ళ కొంతమంది పేర్లు చెప్పండి అంటే, కానీ ఇప్పుడు బైబిల్ ఎంతమంది పేర్లు చెప్తుందో చూడండి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. నా సహోదరులారా ప్రభు నామమున బోధించిన ప్రవక్తలను, ఎవరెవరు ఓపిక కలిగి ఉన్నారంట? ప్రభు వాక్యాన్ని ఎవరైతే బోధించారో ప్రతి ప్రవక్త, ప్రతి దైవజనుడు, ప్రతి న్యాయాధిపతి, ప్రతి రాజు, ప్రతి వ్యక్తి ఏం కలిగి ఉన్నాడంట? మీకు గతంలో యోషియా అనే ఒక ప్రవక్త గురించి చెప్పా. ఈ యోషియా ప్రవక్త జీవితం ఎలా ఉండేది అంటే, తన భార్య గోమెరు, తను ఎలాంటి స్త్రీ అంటే ఆ వ్యభిచారము చేసే స్త్రీ. ఆ వ్యభిచారము చేసే స్త్రీని దేవుడు ఏం చేసుకోమన్నాడంట? పెళ్లి చేసుకోమన్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత ముగ్గురిని కానీ మళ్ళీ ఆమె ఎటు వెళ్ళిపోయిందంట? వ్యభిచారంలోకి వెళ్ళిపోయింది. దేవుడు మరలా పిలిచి ఆ భార్యనే నువ్వు తెచ్చుకో అన్నాడు. నిజంగా ఓర్పు ఉండబట్టి యోషియా మళ్ళీ ఆమె దగ్గరికి వెళ్ళాడు, కానీ మనమైతే వెళ్తామా? ఎంత నష్టం చేశారు మీరు అని అంటాం, కానీ అది ఓర్చుకోగలమా? కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే యాకోబు రాసిన పత్రికలో ప్రభు నామమును బోధించిన అనేక ప్రవక్తలు శ్రమానుభావమునకు ఓపికను మాదిరిగా పెట్టుకొనుడి. అంటే మనము ఓపికను ఎవరిని చూసి నేర్చుకోవాలంటే పూర్వం మందు ఉన్న ప్రవక్తలను చూడాలి, వాళ్ళకు కలిగిన శ్రమలను చూడాలి, వాళ్ళనే మనకి మాదిరిగా మనం పెట్టుకోవాలి. తర్వాత చెప్తున్నాడు 11వ వచనం. సహించిన వారికి ధన్యులు అనుకొనుచున్నాము కదా, మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. నీలో ఓర్పు అనే స్వభావము నీకు మరొక 2 స్వభావాలను ఇక్కడ ఏం చేస్తుందంట? తెలియజేస్తుంది. జాలి, కనికరం. ఓర్పు అనే లక్షణము కలిగి ఉన్నవారు అందరి ఎడలా కూడా ఏం చూపిస్తారంట? జాలి చూపిస్తారు, కనికరం చూపిస్తారు. యేసు క్రీస్తులో ఓర్పు ఉందని మనకి ఎలా కనపడుతుందంటే, తనని అప్పగించేవాడు యోధ అని తెలిసినా, తనలను నరక యాతనలో పడేయడానికి యోధ సిద్ధపడ్డాడని తెలిసినా కూడా యేసు క్రీస్తు అతని మీద జాలి చూపాడు. సిలువ వేసిన వారు నిందించి హింసించి ముళ్ళ కిరీటముతో హింసలు పెట్టినా, దేవా వీరికి ఏమీయూ తెలియదు అని వారి ఎడల కనికరమును చూపాడు. అంటే ఈరోజు మనము ఓర్పు అనేది పూర్వమందున్న ప్రవక్తల నుంచి నేర్చుకోవాలి. పితరుల కాలంలో ఉన్న యోబు గురించి నేర్చుకోవాలి. ఈ ఓర్పు లక్షణము మనలో ఉండాలి అంటే క్రీస్తు ప్రభు గురించి కూడా మనము నేర్చుకోవాలి. అయితే నేను ఒక బొమ్మను మీకు చూపించి ఇంకొంచెం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ వీళ్ళందరూ కూడా యేసు క్రీస్తు నామమును బోధించే క్రొత్త నిబంధనలో ఉన్న వ్యక్తులు. ఈ కొత్త నిబంధనలో ఉన్న వ్యక్తులు వీళ్ళ జీవితాలు చివరిలో ఎలా ముగింపబడ్డాయి అనేది బైబిల్లో కనపడదు. కానీ పేతురు అనే వ్యక్తిని తలకిందుల సిలువ వేసి చంపారు. స్ట్రైట్గా సిలువ వేసిన యేసుదే బాధ అయితే తలకిందులు వేయబడిన పేతురుది బాధ కాదా? తదుపరి ఆంద్రయ ఎక్స్ ఆకారంతో అతన్ని ఏం చేశారంట? సిలువ వేశారు. యోహానుది సహజమైన మరణము, యాకోబును తల నరికి చంపారు.
తర్వాత ఫిలిప్పుని సిలువ వేసి చంపారు. బర్తలోమయ సజీవంగా ఉండగానే చర్మాన్ని ఒలిచి చంపారంట. తదుపరి తోమ ఈటతో చంపబడ్డాడు. మత్తయ్య ఈట మరియు గొడ్డలతో చంపబడ్డాడు. యాకోబు రాళ్లతో కొట్టబడ్డాడు. తద్దాయి బాణములతో పొడవబడ్డాడు. సీమోను 2 భాగములుగా రంపములతో కోశారు. మత్తయ్య శిరచ్ఛేదనము చేయబడ్డారు. ఈ 12 మంది శిష్యులు ఇలా దుర్మార్గంగా చనిపోవడానికే పిలువబడ్డారా? దేనికి పిలువబడ్డారు వీళ్ళు? క్రీస్తుని ప్రకటించడానికి. క్రీస్తును ప్రకటించినప్పుడు అనేకులు వచ్చి క్రీస్తును ప్రకటించడానికి వీలు లేదు, మీరు ప్రకటిస్తే మిమ్మల్ని మేము చంపేస్తాము అని అన్నారు. అయినప్పటికీ కూడా వాళ్ళు ఓర్పు కలిగి ఏం ప్రకటించారంట? సువార్తనే ప్రకటించారు. ఇలా ఓర్పు ఇలా ప్రాణాలకి మొప్పు తెచ్చింది. ప్రాణము పోయినప్పటికీ కూడా నేను కలిగి ఉన్న ఓర్పును, నేను కలిగి ఉన్న భక్తిని, నేను కలిగి ఉన్న విశ్వాసమును విడిచిపెట్టను. అపోస్తుల కార్యము కూడా మీరు ఉదయం చూసినప్పుడు 4వ అధ్యాయంలో మీ మాట వినాలా, మేము దేవుని మాట వినాలా అని ఎవరు అడిగారంట? పేతురు, యోహానులు అడిగారు. అంతేనా? కాబట్టి ప్రియ సహోదరులారా, భక్తులము అంటే ఏమిటి అంటే ఓర్పు కలిగి ఉన్నప్పుడు జరుగుతున్న నష్టాన్ని కూడా ఏం చేయాలంటే యాక్సెప్ట్ చేయాలి. నష్టము కలిగినంత మాత్రాన రూటు మార్చకూడదు. చాలామంది అంటారు రూటు మార్చేద్దామంటారు. నష్టము కలిగింది ఓర్పుగా ఉంటే ఒకవేళ అది కేవలము కొంత నష్టమే అవ్వచ్చు. ప్రాణాలు సహా ఓర్పు కలిగి ఉండి వాళ్ళు ఏం కోల్పోయారంట? ప్రాణాలే కోల్పోయారు. పాత నిబంధనలో చాలామందిని చూసాం, కొత్త నిబంధనలో శిష్యులనైతే మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈరోజు మన జీవితంలో కూడా మనం ఎంత మేరకు ఓర్పును కలిగి ఉండగలుగుతున్నాం? ఓర్పుగా ఉండి నువ్వు ఎంత మేరకు సహించగలుగుతున్నావు? సమస్యలను బలంగా నిలబడగలుగుతున్నావు, పట్టుదలగా ఉండగలుగుతున్నావు, ఓపికగా భరిస్తున్నావు. ఈ 12 మంది కూడా బలంగా నిలబడ్డారు. దేని కొరకు? సువార్త ప్రకటించడం కొరకు. వీళ్ళు పట్టుదలగా ఉన్నారు. దేని కొరకు? సువార్త ప్రకటించడం కొరకు. వీళ్ళు ఓపికగా భరించారు. దేని కొరకు? సువార్త ప్రకటించడం కొరకు. అంటే నీ ఓర్పు అనే లక్షణముతో ఇతరులకు ఏం చేయాలంట? సువార్తను ప్రకటించాలి. నీలో ఉన్న ఓర్పు అనేకులను సువార్త వైపు నడిపించాలి. అదే దానియేలు గ్రంథంలో ఏం చెప్తాడంటే 12:3 వచనంలో, మీరు బుద్ధిమంతులైతే ఆకాశ మండలములో ఉన్న నక్షత్రముల జ్యోతుల వలె ప్రకాశించుదురు, మీరు అనేకులను దేవుని వైపు త్రిప్పుదురు. ఈ 12 మంది బుద్ధిమంతులు కాబట్టే వీళ్ళు ఓర్పు కలిగి ఉన్నారు. ఈ 12 మంది ఈ ఓర్పుతో అనేకులను దేవుని వైపు ఏం చేశారంట? తిప్పారు. ఈరోజు పెట్టుకునే ప్రార్థన కానీ, జరిగించే ఆరాధన కానీ మన బలమెంతో, మన ధనమెంతో, మన ఘనమెంతో సమాజానికి చూపించడానికి కానే కాదు. మనము చేసే ఆరాధన, మనం పెట్టుకునే ప్రార్థన మన వ్యక్తిత్వములో ఉన్న లోపాలను మార్చుకుంటూ దేవుని నామాన్ని ఏం చేయాలంట? మహిమపరచాలి. ఒకవేళ లోపాలను మార్చుకోకపోతే నువ్వు చేసే ఆరాధనలో ఫలితములు లేదు. నీ జీవితాలు మార్చుకోకుండా కేవలము ప్రార్థనలో పెట్టుకున్నంత మాత్రాన నీ జీవితాలకు ఉపయోగము లేదు. అది ఒక రకంగా దండగా అని అంటారు కదా. కాబట్టి ప్రియ సహోదరులారా, నువ్వు ఓర్పుగా దేవుని విషయంలో జీవించగలగాలి అని దేవుని వాక్యం అయితే తెలియజేస్తూ ఉంది. కాబట్టి బాధల సమయంలో మనము ఎలాగ ఉండాలి అంటే చూడండి, అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. రోమీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం ఈ ఓర్పు విషయమును గురించిన అధ్యాయాన్ని అక్కడ తెలియజేస్తున్నాడు. రోమీలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం, అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగి శ్రమల యందును అతిశయపడుదుము. అంటే ఓర్పు కలిగి ఉండడం అంటే శ్రమలను తట్టుకోవడము, ఓర్పు కలిగి ఉండడం అంటే పరీక్షలను తట్టుకోవడము. ఆ పరీక్షలను తట్టుకున్న 12 మంది శిష్యులను చూసాము, ఆ పరీక్షలను తట్టుకున్న ప్రవక్తలను చూసాము, ఆ యొక్క పరీక్షలను తట్టుకున్న యోబును కూడా మనం చూసాం, ఆ పరీక్షలను ఓర్చుకున్న క్రీస్తు ప్రభువారిని కూడా మనం చూసాం.
కానీ వీళ్ళు ఓర్పుగా ఉన్నారు అంటే అర్థం ఏంటంటే చివరి వరకు వాళ్ళు ఆ ఓర్పును విడిచిపెట్టలేదు. అదే చెప్తున్నాడు చూడండి, హెబ్రీలు రాసిన పత్రిక 10వ అధ్యాయం. హెబ్రీలు రాసిన పత్రిక 10వ అధ్యాయము 32వ వచనాన్ని మనం చూద్దాం. హెబ్రీలు రాసిన పత్రిక 10వ అధ్యాయము 32వ వచనం. అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వ దినములు జ్ఞాపకము తెచ్చుకొనుడి. అంటే మీ జీవితాలలో దేవుణ్ణి తెలుసుకున్న తరువాత మీరు కొన్ని పోరాటాలను నెమరు వేసుకోవాలి. ఏం పోరాటాలు? ప్రవక్తలు హింసింపబడిన పోరాటాలు, యోబు నష్టపోయిన పోరాటాలు, క్రీస్తు శిష్యులు బాధింపబడిన పోరాటాలు, క్రీస్తు ప్రభువారు బాధింపబడిన పోరాటాలు. ఈ పోరాటాలు పూర్వ దినాలు ఏం చేయాలంట? జ్ఞాపకము తెచ్చుకోవాలి. ఏ జ్ఞాపకం వస్తే ఏమైద్ది అంట? మరింతగా బలముగా ఓర్పుగా ఉండగలం. ఒక విధముగా చూచితే మీరు నిందలను బాధలను అనుభవించుట చేత 10 మందిలో ఆరాటపడితిరి. అంటే ఈ 12 మంది ఎందుకు పిలువబడ్డారు? ఇందాక మిమ్మల్ని అడిగాను కదా, సువార్త ప్రకటించడానికి నిందలైనా మోస్తాను. ఇందా మనం పాటలు పాడాం కదా, పస్తులైనా ఉంటాను, నిందలైనా మోస్తాను, నీతిని ఎప్పుడు నేను విడువను, నేను సువార్తను మాత్రము అందరికీ కూడా చెప్తాను. యేసురాజు ముందుగా సాగిపోవాలి. కాబట్టి ప్రియులారా, మనం ఈరోజు ఎందుకు పిలువబడ్డాము అనేది మనము ఈరోజు నేర్చుకోవాలి. ఈరోజు చాలామంది క్రైస్తవ జనాంగము కేవలం పిలువబడ్డాము అంటే ప్రార్థనలో ఆరాధనకి మాత్రమే పిలువబడ్డామన్నట్టు ఉంటున్నారు. కానీ వారి యొక్క వ్యక్తిగత జీవితాలలో వాళ్ళు ఏం చేసుకోవట్లేదంట? మార్చుకోవడం లేదు. కానీ దేవుడు కేవలము నిన్ను ప్రార్థనకి రమ్మడం కాదు, ఆయన నీ జీవితాలలో ఆయన ఏం కోరుకుంటున్నాడంట? మార్పును కోరుకునేవాడిగా దేవుడైతే ఉన్నాడు అని దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. మరి ఈరోజు క్రైస్తవ జీవితాలలో మీరు క్రైస్తవులుగా వచ్చి ఎంత మేరకు మీ జీవితాలను మార్చుకుంటున్నారు? ఎంత మేరకు మీ జీవితాలలో ఉపయోగకరంగా దేవునికి ఉపయోగకరముగా వీళ్ళు దేవుని నిమిత్తము అనేకమైన శ్రమలను అనుభవించారు. వీళ్ళు దేవుని నిమిత్తము అనేకమైన ఇబ్బందులను, అనేకమైన మరణాలను, అనేక రకమైన బాధలను అనుభవించారు. ఈరోజు నువ్వు దేవుని కొరకు ఏమైనా బాధను అనుభవించావా? ఒకవేళ అనుభవించకపోతే అనుభవించాలన్న మనసు ఒకవేళ ఏమైనా ఉందా? కానీ దేవుడు ఏం తెలియజేస్తున్నాడంటే 1 పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం, 1 పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుకుందాం. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుణ్ణి మహిమపరచవలెను. పాత నిబంధనలో అందరూ అలాగే చేశారు. 1 పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనంలో కూడా పేతురు గారు ఏం చెప్తూ ఉన్నారంటే, క్రైస్తవ జీవితంలో వచ్చే నిందలు, అవమానాలు లేదా సమస్యలను మనము వాటిని బట్టి సిగ్గుపడక వాటిని మనం ఓర్చుకుని దానిని బట్టే దేవుని నామాన్ని ఏం చేయాలంట? మహిమపరచాలి అని తెలియజేస్తున్నాడు. కానీ ఈరోజు క్రీస్తు కొరకు నిందలు అనుభవించగలిగిన మనసు చాలామందిలో లేదు. క్రీస్తు కొరకు శ్రమలు అనుభవించాలనే ఆరాటము చాలామందిలో లేదు. ఎందుకు లేదు అంటే ఈ యొక్క శ్రమల వల్ల కొద్దిగా ఇబ్బంది పడుతున్నాం అని అనుకుంటున్నాం. కానీ ఓర్పుగా అంతము వరకు వాటిని సహించిన వాడు ఎలాంటి వాడంట? ధన్యుడు. ఓర్పు కలిగి ఉండడం వల్ల మనం రక్షింపబడతాం. ఓర్పు కలిగి ఉండడం వల్ల జీవ కిరీటమును పొందగలుగుతాం. ఓర్పు కలిగి ఉండడం వల్ల దేవుని వారసులము మనము అవ్వగలుగుతాం. చూడండి, ఇందాక మేము చదివినది హెబ్రీలు రాసిన పత్రిక 10వ అధ్యాయము 34వ వచనాన్ని 33 నుంచి. మరి ఒక విధముగా చూచితే వాటిని అనుభవించిన వారితో పాలివారైతిరి. ఎలయనగా మీరు ఖైదీలో ఉన్నవారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైన
ఒప్పుకొనిరి. అంటే మీరు పోగొట్టుకుంటుంది ఏది కూడా శాశ్వతమైనది కాదు. మీ ప్రాణము శాశ్వతం కాదు, మీ ఆస్తి శాశ్వతం కాదు, మీ పేరు ప్రఖ్యాతలు శాశ్వతం కాదు. మీరు ఎందుకు ఓర్పుగా ఇవన్నీ పోగొట్టుకోవాలంటే ఇవన్నీ పోయినా కూడా శాశ్వతంగా ఉండేది, స్థిరముగా ఉండేది, పునాదులు కలిగిన ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎలాగ ఎదురు చూశాడో ఓర్పుగా మీరు కూడా దేనిని ఎదురు చూడాలంట? దానిని ఎదురు చూడాలి. 35వ వచనం, కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము. ఎలాంటి బహుమానం అంట? గ్రేట్ గిఫ్ట్. ఈరోజు ఓర్పు అంతము వరకు ఉన్నవాళ్ళు ఖచ్చితంగా గొప్ప బహుమానాన్ని ఏం చేస్తారంట? పొందేవారిగా ఉంటారు. 36వ వచనాన్ని, మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారే ఓర్పు కలిగి ఉండడం. ఎవరి చిత్తాన్ని నెరవేర్చడం అంటండి? దేవుని చిత్తం నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓర్మి అవసరమై ఉన్నది. అంటే నీకు అవసరమై ఉన్నది ఏంటంటే ఖచ్చితంగా ఓర్పు. ఒక్కోసారి బ్లడ్ బ్యాంకులు అంటారు, ఏమంటారు? రక్తం చాలా అవసరం, రక్తం లేకపోతే చాలా కష్టం, లేదా చనిపోతారని కూడా సందర్భాలు చూస్తూ ఉంటాం. ఓర్పు అనేది కూడా లేకపోతే మనం చనిపోతాం, మనం నశించిపోతాం. ఓర్పు అనే స్వభావం లేకపోతే నష్టపోతాం. ఓర్పు అనే స్వభావం లేకపోతే దేవుని జీవాన్ని మనము పొందలేమని తెలియజేస్తూ ఇప్పటి వరకు ఓపికగా విన్న మీ అందరికీ కూడా ప్రభు నామమున వందనాలు తెలియజేస్తూ, మరి ఈరోజు మనము నేర్చుకున్న పాఠం ఏమిటంటే ఎండోరెన్స్ అంటే ఏమిటి అంటే ఓర్పును కలిగి ఉండడం. ఎష్యూరెన్స్ దేవుని అభయాన్ని గురించి నేర్చుకున్నాం. బ్లెస్సింగ్స్ దేవుని దీవెనల గురించి నేర్చుకున్నాం. కరుణ, కంపాషన్, డిలైట్ ఈరోజు నేర్చుకుంది ఎండోరెన్స్. మనం చూస్తూ ఉన్నప్పుడు ఓర్పు అంటే ఏమిటంటే బలంగా నిలబడడం, పట్టుదల కలిగి ఉండడం, ఓపికగా భరించడం. ఇది ఒక సద్గుణ లక్షణం. ఈ లక్షణాన్ని కలిగి ఉండడం వల్ల రక్షింపబడతాం. ఈ లక్షణాన్ని కలిగి ఉండడం వల్ల చివరి వరకు పరిగెత్తగలం. ఈ లక్షణాన్ని కలిగి ఉండడం వల్ల జీవకిరీటాన్ని పొందగలం. ఈ లక్షణాన్ని మనము కలిగి ఉండాలంటే మన ముందు ఆ లక్షణాన్ని కలిగి ఉన్న వారిని ఏం చేయాలంట? జ్ఞాపకము తెచ్చుకోవాలని తెలియజేస్తూ నేను ముగిస్తూ ఉన్నాను.